జై సేవలాల్, జై కాశీనాథ్ నాయక్. నేను బాదావత్ బాలాజీ నాయక్, గోర్సిక్వాడి మీడియా వింగ్ అధ్యక్షులు. ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా గోర్సేన ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుకునే తీజ్ పండుగ గురించి భారతదేశంలోని దాదాపు 14 కోట్ల బంజారాలు ఒకే తేదీన జరుపుకోవాలనే ఉద్దేశంతో గోర్సిక్వాడి గోర్సేన భారత పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. శ్రావణ మాసం 2వ మంగళవారం రోజున, అంటే ఆగస్టు 18వ తారీఖు నాడు గోధుమలు నానబెట్టి 19 నాడు వాటిని బుట్టలో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత 20వ తారీఖు నాడు ఆగస్టు 20న శనగలు గుచ్చడం, వాటిని మంచెకు ఎక్కించడం జరుగుతుంది. అలాగే 21 నుంచి 24 వరకు ప్రతి తండాలో ఎక్కడైతే తీజ్ వేడుకలు జరుగుతున్నాయో అదే నగరంలోనే వరంగల్ నగరంలో కూడా 14 చోట తీజ్ వేడుకలు జరుగుతుంటాయి తండాలలో. అక్కడ ప్రతి బంజారా బిడ్డ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సాయంత్రం అక్కడికి వచ్చి మన యొక్క బంజారా సంస్కృతి గురించి ఆటపాటలతోనే కొనసాగుతూ ఉంటుంది. తర్వాత 25 ఆగస్టు నాడు డమోలి తీజ్, తర్వాత 26 ఆగస్టు నాడు గన్గోర్ తీజ్, 27 ఆగస్టున అది చివరి రోజు అవుతుంది. ఆ రోజు కడావ్ శివలాల్ మహారాజ్కి భోగబండారు కార్యక్రమం చేస్తూ, అలాగే మేరమ్మాయాడికి యాటను బలి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే రోజు తీజ్ తోడేరో, అంటే తీజ్ను చెరువుల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క తీజ్ నిమజ్జనం రోజు బంజారాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు తీజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తీజు పండగ అంటే తీజు మనము గోధుమలను అసలు ప్రవేశపెట్టిందే బంజారాలు. ఈ బంజారాలో గోధుమలను మనం ప్రవేశపెట్టి ఈ తీజ్ పండగ ఈ 9 రోజులు నవరాత్రులు గోధుమలను నానబెట్టి అవి ఎంత ఏపుగా పెరిగితే ఆ సంవత్సరం అంతా కూడా అంత పంటలు బాగా పండుతాయనేది మా యొక్క బంజారాల నమ్మకము. ఈ తీజ్ వేడుకల్లో మహిళలతో పాటు అమ్మాయిలు, పెళ్లి కాని యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఎవ్రీడే ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నీళ్లు పోస్తూ ఉంటారు. నీళ్ళు పోస్తే అది ఏపుగా ఒక 9 రోజుల్లోనే ఎంత ఏపుగా అంటే దాదాపు ఒక చాలా ఎత్తున పెరుగుతూ ఉంటాయి తీజు. వాటిని చివరి రోజున అవి మనం నిమజ్జనం చేసే రోజు ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో ఆడబిడ్డలకు వాళ్ళ అన్నదమ్ములంతా కూడా కాళ్ళు కడుగుతారు. ఎందుకంటే మా చెల్లె, మా అక్క ఈ సంవత్సరము మరి తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొంటున్నాం. మరి నెక్స్ట్ ఇయర్ మా వద్ద ఉంటుందో ఉండదో, మరి పెళ్ళై పోతుంది కదా అనే బాధతోటి ఏడ్చుకుంటూ కూడా చాలా అద్భుతంగా జరిగేటటువంటి సంస్కృతి బంజారాల సంస్కృతి. ఈరోజు గోర్సిక్వాడి గోర్సేన ఆధ్వర్యంలో గత 5 ఏళ్ల నుండి శీతలా పండుగ అలాగే తీజ్ పండుగ భారతదేశమంతటా ఒకే రోజు జరుపుకోవడానికి మా యొక్క ఈ గోర్సేన గోర్సిక్వాడి వేదిక ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. గత వారం శీతల పండుగ కూడా ప్రతి మంగళవారం రోజు భారతదేశం అంతటా కూడా ఒకే రోజు జరుపుకుంది. అలాగే ఇప్పుడు వచ్చే తీజ్ పండుగ వచ్చే నెల ఆగస్టు 18వ తేదీన భారతదేశంలోని అన్ని గోర్ బంజారాలు ఉపకులాలు అన్నీ కూడా 18 నుండి ఆగస్టు 18 నుంచి 27 వరకు తీజ్ పండుగ నిర్వహించుకోవాలని గోర్సిక్వాడి గోర్సేన ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాము.
జై గోర్ జై సేవలాల్.